Hi friends, welcome to King of Share Market, sponsored by EG Cinema and MLA Varanasi. షేర్ మార్కెట్కి వచ్చిన ప్రతి ట్రేడర్ ఖచ్చితంగా తలకు మించిన అప్పులు చేసి ఉంటారు. 95% ట్రేడర్స్ ఇదే పని చేసి ఉంటారు. వాళ్ళకు తెలిసి అన్ని అప్పులు చేసి అప్పులు పాలవ్వాలని చెప్పేసి ఎవరికి ఉండదు కదా. వాళ్ళు తెలియకుండా చేస్తారు. వాళ్ళు తెలియకుండా ఒక తెలియని నరక కూపంలోకి ఇరుక్కుపోతారు. అలాంటి పరిస్థితుల్లో మీరు కూడా ఉండొచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చు. మీరు నిజంగా షేర్ మార్కెట్లో ఉంటే ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఎప్పుడన్నా ఆలోచించారా? ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇంత దారుణంగా అప్పుల్లోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏంటి అంటే కేవలం మీ ఎమోషన్స్ వల్లే ఇంత దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి ఇది లాస్ అవుతున్నాం కదా, ఇది రికవరీ చేసుకుందాం అని చెప్పేసి మీరు దిగుతూనే ఉంటారు. మీరు తెలియకుండా వెళ్ళిపోతుంటుంది. 10,000 దగ్గర లాస్ అయిపోయినప్పుడు రైట్, నో ప్రాబ్లం, ₹1,00,000 పెడితే ఎంతసేపు 10,000 రావడం, అలా పెడితే ఇలా వస్తున్నాయి కదా, ముందు వచ్చాయి కదా నాకు అనే భ్రమలో పెడుతూనే ఉంటారు. 10,000కి 50,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ 10,000 లాక్కుందాం అనుకుంటారు. 50,000 10,000 రెండు పోతాయి. ఈ 60,000ను ఇంకొంచెం పెద్ద అమౌంట్ వేసి తీసుకుందాం అనుకుంటారు. అప్పుడు 1,50,000 2,00,000 వేస్తారు. ఈ 60,000 2,00,000 కూడా పోతాయి. అప్పుడు స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అమౌంట్లు పెద్దవి అయ్యే కొద్దీ, మీ లాసులు ఎక్కువ అయ్యే కొద్దీ స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అది ఒక్కోసారి ఏంటంటే మీరు ఇంట్లో చెప్పి ఉంటే ఓకే, చెప్పకపోతే ఇంకా దారుణమైన స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆ పొరపాట్లు ఏం చేస్తుంటారంటే, ఏముంది 50,000 కదా, నేను అది రికవరీ చేసుకోగలను, ఇమ్మీడియట్ బంగారు తాకట్టు పెట్టడమో లోన్లు తీసుకోవడం ఏది చేస్తే ఏంటంటే మళ్ళీ నేను రీసెట్ చేసుకుని నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది కదా అనుకుంటారు. గయప్. పెద్ద అమౌంట్లు ఒక్కసారిగా పోతే 2,00,000 3,00,000 పోతే ఇక కోలుకోలేని దెబ్బ పడ్డట్టు అంటారు. ప్రెజర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఇక్కడ చేబదులు చేస్తారు. అది కూడా తెలియకుండా చేస్తారు. తెలియకుండా మీకు తెలియని ఒక కొత్త ప్రపంచంలో పడిపోతారు. ఒక దారుణమైన ప్రపంచంలో పడిపోతారు. ఇప్పుడు మీరు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే కష్టాలు అందరికీ వస్తాయి. షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఇవే కష్టాలే ఉంటాయి. కానీ మీరు బయటకు వచ్చేది ఎప్పుడైనా ఆలోచించారా? శాలరీ వస్తుంది, ఏదో లేదంటే పర్సనల్ లోన్ తీసుకున్నారు, ఏవో ఒకటి బంగారు తాకట్టు పెట్టడం, ఏవో ఒకటి చేశారు, అవన్నీ పెడుతున్నారు, పెట్టినట్టు పోతూనే ఉన్నాయి. అంటే షేర్ మార్కెట్లో మీకు తెలియని రహస్యం ఏదో ఉంది. ఏంట రహస్యం అంటే, షేర్ మార్కెట్లో నేర్చుకుంటే డబ్బులు వస్తాయి. నేర్చుకోకుండా మీరు ఎమోషన్స్తో ఎంత పెట్టినా కూడా పోతూనే ఉంటాయి. సరే, ఎలా నేర్చుకోవడం అంటే యూట్యూబ్లో కావాల్సినంత కంటెంట్ ఉంది. మీకు అదే అర్థం కావడం లేదు. వేలు లక్షలు తగలెట్టాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్, క్వాలిటీ కంటెంట్ ఉంది. ఈవెన్ తెలుగులో కూడా క్వాలిటీ కంటెంట్ ఉంది. అది మీరు ప్లాన్ చేసుకునేసి జాగ్రత్తగా నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే మీ అప్పులు తీరుతాయి, మీకున్న కష్టాలు కన్నీళ్ళు క్లియర్ అవుతాయి. కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత కష్టంలో ఉన్నప్పుడు మీరు నేర్చుకునే పరిస్థితుల్లో ఉండరు. ఈవెన్ నేను చెప్తున్నప్పుడు కూడా ఎక్కడ సార్ నేర్చుకుంటాం, ఇప్పటికే 20,00,000 30,00,000 తగలెట్టాం, ఇంకేంది నేర్చుకునేది ఏంటి, ఆ మార్కెట్లో తీసేది ఏంటి, ఏం చేయాలని అర్థం కాక ఇంకా డబ్బులు వేస్తూనే ఉన్నా, అది వచ్చింది పోతూనే ఉంది, పెట్టింది పెట్టినట్టు పోతూనే ఉంది అని చెప్పేసి చాలామంది గందరగోళ పరిస్థితుల్లో ఉంటారు. గందరగోళ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకా మీకు ఆలోచించే ఆ మైండ్ సెట్ పోతుంది. ఇంకా ప్యానిక్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతూనే ఉంటారు. అవునా? దీనికి నేను డైరెక్ట్గా అంటే మీకు తెలియని పరిష్కారాన్ని ఒకటి చెప్తాను. మీరు ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంత ప్రశాంతంగా ఉంది. ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేకుండా మీకు డబ్బులు వస్తే, మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి అప్పుడప్పుడు అకౌంట్ చూసుకుంటూ ఉంటే దానికి డబ్బులు వస్తూ ఉంటే, అదే అమౌంట్లు ఇంకా వేలు లక్షలై కన్వర్ట్ అయిపోతూ ఉంటే,
మీరు పెట్టింది ఒక 3 లక్షలు అనుకోండి. 3 లక్షలకి 4 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు అవుతుంటే అవన్నీ మీ అకౌంట్లోనే ఉండి, అంటే సెక్యూరిటీ పర్పస్ చెప్తున్నాను, అవన్నీ మీ అకౌంట్లోనే ఉంటే ఎంత కంఫర్టబుల్ ఉంటుంది, అవునా కదా? ఆ వచ్చిన అమౌంట్లు మీరు ఎవరెవరికి తొందరగా కట్టాలనో అవన్నీ కట్టుకుంటూ పోతూ ఉంటే అదే గ్రీన్ రూమ్. మీకు సులభమైన పరిష్కారం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది తప్ప మీకు మార్కెట్లో వేరే సొల్యూషన్ లేదు. కనుక్కోండి, ఇష్టం వచ్చినట్టు ఎంక్వైరీ చేసుకోండి. ఈ గ్రీన్ రూమ్ తప్ప వేరే సొల్యూషన్ ఉండదు. ఎందుకంటే ఎవరు అంత డేర్ చేయరు. నేర్చుకొని ట్రేడింగ్ చేస్తే రిజల్ట్ గ్రీన్ రూమ్లా ఉంటుంది. ఒక ఫ్యామిలీ మెంబర్, మన ఫ్యామిలీ మెంబరే, ఫస్ట్ మంత్ తను ఎంటర్ అయినప్పుడు 3 లక్షలు పెట్టుకున్నాడు. 3 లక్షలు పెట్టుకొని లక్షణంగా అకౌంట్లో అన్నీ డంప్ చేసుకొని పెట్టుకున్నాడు. ట్రేడ్స్ అవుతున్నాయి అవుతున్నాయి అవుతున్నాయి. 3 నెలల వ్యవధిలో, అంటే గ్రీన్ రూమ్ అనేది 3 నెలల వ్యవధే ఉంటుంది. 3 నెలల వ్యవధిలో తనకు 11 లక్షల అకౌంట్లో ఉంటే తను సంతోషం చెప్పనలేవు కావట్లేదు. తను లాస్ అయ్యింది 1,30,00,000 లాస్ అయ్యాడు మార్కెట్లో. గ్రీన్ రూమ్లోకి తనకి వచ్చిన తర్వాత తను హ్యాపీ మూమెంట్స్ పంచుకుంటుంటే నా అప్పులు తీరిపోతాయన్న నమ్మకం ఇప్పటికి వచ్చింది సార్. లేకపోతే ఎంత స్ట్రెస్లో, ఎంత భయంకరమైన డిస్టర్బెన్స్లో ఉన్నాను నేను, అవన్నీ క్లియర్ అవుతాయన్న నమ్మకం ఇప్పటికి వచ్చింది నాకు అని చెప్పేసి తను ఏం చేశాడు, మనం జనరల్గా గ్రీన్ రూమ్లో ఏంటంటే 3 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే $3,100 మీ అకౌంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన ఏం చేశారు, ఆ 3 months అయిపోగానే డబుల్ అకౌంట్ వేసుకున్నారు. అంటే 6 lakhs పెట్టుకున్నారు. ఇప్పుడు సూపర్బ్ రన్నింగ్ జరుగుతూ ఉంది. ఇదే చెప్పేది, ఒక మంచి సొల్యూషన్ ఉన్నప్పుడు పరిష్కారం దిశగా అడుగులు వేయాలి. అడుగులు వేసి మీ అప్పులన్నీ క్లియర్ చేసుకోండి. అంతే తప్ప ఇంకా ఇంకా ప్రెజర్లో ఉండి మీరు ఎక్కడెక్కడో తీసుకొచ్చేసి మీరు ట్రేడ్లు చేసుకుంటూ కూర్చుంటూ అది మీకు ఏమీ తెలియకుండా పెడితే పోతాయి, చివరిలో పోతాయి, వచ్చినట్టే ఉంటాయి, పోతాయి. మరి ఏం చేయాలి అంటే గ్రీన్ రూమ్ అనే సొల్యూషన్ తీసుకోండి. ప్రశాంతంగా మీ అకౌంట్లో $3,100 డంప్ చేసుకోండి. ఈ కేవైఎస్ ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫార్మాలిటీస్ ప్లాన్ చేసుకోండి. ఆ వచ్చే ప్రతి రూపాయి మీదే. మీకు ఎన్ని లక్షల ప్రాఫిట్ వస్తుందో అంతా మీదే. నేను కానీ ఇంకెవరు కానీ టచ్ చేయడానికి కూడా లేదు. మావి ఏంటంటే ఓన్లీ ఫీజెస్ మాత్రమే ఉంటాయి. అది 3 monthsకి ఏంటంటే ఫస్ట్ మంత్ 1 lakh ఫీజు ఉంటుంది, సెకండ్ మంత్ 50,000 ఉంటుంది, థర్డ్ మంత్ 25,000 ఉంటుంది. ఇంతే. హిడెన్ ఛార్జెస్ ఇట్లాంటివి ఏవి ఉండవు. 3,100 మీ అకౌంట్లో డంప్ చేసుకుంటే అవి ట్రేడ్స్ కంటిన్యూ అవుతాయి. మీరేమీ ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్ మా దగ్గర నుంచి అవుతుంటాయి. లక్షణంగా గ్రీన్ రూమ్కి ఎంటర్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి, మీ అప్పులను క్లియర్ చేసుకోండి. ఎవ్వరూ వచ్చి మీ సమస్యల్ని తీర్చరు. మీరు సమస్యల్లో ఉన్నారంటే మీ ఫోన్లో లిఫ్ట్ చేయరు. బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవ్వరూ లిఫ్ట్ చేయరు మీ ఫోన్లు. మీరు మరలా బాగుపడతారు చూడు, అప్పుడు వస్తారు. మావాడే మార్కెట్లో దున్నేశాడు, మార్కెట్ని చింపేశాడని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. అదే మార్కెట్ని తిట్టిన వాళ్ళు కూడా మరలా మీ దగ్గరికి రావాలంటే గ్రీన్ రూమ్ ఒక్కటే సొల్యూషన్. మరి గ్రీన్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఆ వచ్చే పెద్ద పెద్ద అమౌంట్ జాగ్రత్తగా ఎవరికి ముందు పే చేయాలి ఏంటనేది చూసుకోండి. మీ అప్పులన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మరలా షేర్ మార్కెట్లో అప్పుడు ఏం చేయాలి, నేర్చుకొని ట్రేడింగ్ చేయాలి. నేర్చుకొని ట్రేడింగ్ చేస్తేనే ఇక్కడ డబ్బులు ఉన్నాయి. మీ ఎలా పడితే అలా చేస్తే లక్షలు లక్షలు పోతూనే ఉంటే మొత్తం మీ సంసారం రోడ్డుకు వస్తుంది. అలాంటి పరిస్థితులు లేకుండా చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకునేసి ఫస్ట్ మీ అప్పులు క్లియర్ చేసుకొని, అప్పులు క్లియర్ చేసుకుంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది. ఆటోమేటిక్ నేర్చుకోవడానికి మీ మైండ్ సహకరిస్తుంది. అలా ప్లాన్ చేసుకునేసి మీ లైఫ్ని రీసెట్ చేసుకోండి. ఎందుకంటే షేర్ మార్కెట్లో ఎవడి దారి వాడిది, ఎవడి ఎమోషన్ వాడిది. ఇక్కడ ఎవ్వరూ ఎవరిని చూడరు. మన సమస్యల్ని మనమే క్లియర్ చేసుకోవాలి. పూర్తి డీటెయిల్స్ కోసం, గ్రీన్ రూమ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం కేవైఎస్ వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో గ్రీన్ రూమ్ డీటెయిల్స్ అని మెసేజ్ చేయండి. ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఒక మెయిల్ అగ్రిమెంటేషన్ ఉంటుంది, అవి కూడా కంప్లీట్ చేసుకునేసి మీరు ఫస్ట్ చేయాల్సిన పని వ్యాంటేజ్ అకౌంట్ మన లింక్ ద్వారా ఓపెన్ చేసుకోవడం. లింక్ అవన్నీ పంపిస్తాను నేను. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అకౌంట్ ఐడి స్క్రీన్ షాట్తో నాకు మెసేజ్ చేయండి.
సో ఫర్దర్ మీకు డిపాజిట్ ఎంత చేసుకోవాలి మీ అకౌంట్లో, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫర్దర్ స్టెప్స్ ఏంటని అన్నీ నేను గైడ్ చేస్తాను. ఫస్ట్ మీరు అప్పుల బాధ నుంచి బయటపడితే ప్రపంచం వేరే లెవెల్లో కనిపిస్తుంది. లేకపోతే అలా అలా బురద కుప్పలో కూరుకుపోయి మేము ఎవ్వడూ కాపాడే పరిస్థితుల్లో ఉండరు. సో మీ లైఫ్ని మీరు రీసెట్ చేసుకోవాలనుకుంటే గ్రీన్ రూమ్ అద్భుతమైన సొల్యూషన్. నా పేరు వారణాసి సూర్య, @king of share market. థ్యాంక్ యూ.